ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎంతోమంది చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం దృష్టి మళ్లించండి. మీరు పెద్ద పెద్ద లీడర్లతో కాదు, మా నాలాంటి దాన్ని పిలవండి, నేను చెప్తా. ఎందుకంటే మా మెడికల్లో ఉన్న లుస్కులు మొత్తం నేను బయట పెడతా. ఆ కవితమ్మ రోడ్డు ఎక్కి నేను హాస్పిటల్కి వెళ్ళి ఓ స్పీచ్ ఇస్తుంది, కానీ ఇక్కడ ఇలా బతుకులు బాగలేవు, జీతాలు రావట్లేదు, దీని గురించి మాట్లాడటానికి ఎలా? ఎవరో రాజకీయాలు పోయి రాజకీయం గురించి 10 సంవత్సరాలు కనపడకుండా ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుకోవడం కాదండి. మా పిల్లలకి జీతాలు కావాలి మెయిన్. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు జీతాల గురించి ఆలోచించండి. బట్టి విక్రమార్క నీకు తెలియంది కాదు, ప్రస్తుతానికి ముందు మెయిన్ జీతాల గురించి రిలీజ్ చేయించండి. జీతాలు లేదే కాంట్రాక్ట్ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకి ఎవడైనా అప్పు ఇస్తాడా? 3 నెలలు, ఈ నెలతో కలిపితే 3 నెలలు అండి. 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఎలా బతుకుతారు? వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు అరియర్స్ రావాలి, ఆ అరియర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు హెల్త్ మటుకు మంత్రి గారు చాలా మటుకు పైకి తీసుకొస్తున్నారండి. ఇది ఎందుకంటే పూర్తి కుంగిపోయింది. ఈ మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారంటే అంత పాత ప్రభుత్వంలో పాతుకుపోయిన వాళ్ళు. మీరు కొత్త వాళ్ళన మార్చరు, కొత్త వాళ్ళని తెచ్చుకోరు. ఏం చేసినా కానీ మా వాళ్ళ జీవితాలు మటుకు మార్చండి సార్. మీకు దయచేసి చెప్తున్నాను, చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. వాళ్ళకి జీతాలు మటుకు ఇవ్వండి. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోండి. మీకైనా కూడా తెలుస్తుంది కదా. మీకు 1వ తారీఖు రాగానే మెడికల్ బిల్లులు, జీతాలు ఇన్ని వస్తున్నాయి, కానీ మాకన ఉన్న బడ్జెట్ ఏమైపోతుంది? ఎక్కడికి పంపిస్తున్నారు? మీరు పక్కకి డైవర్ట్ చేసుకొని వేరే దానికి డైవర్ట్ చేయటం కాదండి. మన ఇంట్లో పనికి 1వ తారీఖు జీతం ఇవ్వకపోతే, 1 కాకపోయినా 5 కన్నా ఇవ్వకపోతే అమ్మాయి ఊరుకుంటుంది, అమ్మాయి ఏం తింటుంది? అదే అని ఆలోచించాలి. ఇప్పుడు మా పరిస్థితి ఎంత భయంకరం అయిపోయింది. ఎన్ని నేషనల్ ప్రోగ్రామ్స్, ఏఎన్ఎంస్ అనేది లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్ లేదు. ఈ విషయంలో నేను రాసిస్తా. కానీ నేషనల్ హెల్త్ మిషన్లో కూడా జీతాలు రాని పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా సార్? ఇదైతే మటుకు బాగాలేదు సార్. సీఎం సార్, మీరు కావాలంటే మీరు అవకాశం ఇవ్వండి, నేను వచ్చి చెప్తా. మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనేది నేను చూపెడతా. ఎందుకంటే దీన్ని మీకు రాంగ్ గైడ్లైన్స్ ఇస్తున్నారు వీళ్ళంతా, మా సిఎస్ఆర్ కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియంది కాదు. ఏంది సార్ ఈ ఘోరం? ఎట్లాగూ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళకి ఎట్లాగూ రావట్లా. కనీసం సర్వీస్ చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ వాళ్ళకన్నా ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళు ఎలా చేస్తారు? ఏం దీన్ని బతుకుతారు చెప్పండి? కాబట్టి మీరు దయచేసి మీరు జీతాలు ఆపుకోండి. వీళ్ళకి ఇమీడియట్లీ ఆ బడ్జెట్ దీనికి రిలీజ్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకి జీతాలు వేయండి. జీతాలు లేకపోతే ఎంతోమంది చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మీకు పనే చేస్తారా? మానసిక టెన్షన్ పెట్టుకుంటారా? బీపీ షుగర్లు తెచ్చుకుంటారా? చెప్పండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ వాళ్ళకి ముందు ఇమ్మీడియట్లీ జీతాలు రిలీజ్ చేయండి. వాళ్ళకి జీతాలు లేకపోతే చాలా నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళ నరకం చూడలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మీరు పని చేయండి సార్. చేస్తే బాగుంటుంది, చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ మా ప్రసన్న.